నీకు డబ్బులు అవసరం పడంగానే వెంటనే వేరే వాడి దగ్గర అప్పు తీసుకునే బదులు లోన్ ట్రై చేద్దాం అని లోన్ యాప్స్ ట్రై చేస్తాం. ఈ లోన్ యాప్స్ కూడా ఆర్బీఐ అప్రూవల్ లేని లోన్ యాప్స్ ట్రై చేస్తే నువ్వు రిస్క్లో పడినట్లే. నీకు లోన్ ఇవ్వడానికి వాడు రెడీగానే ఉంటాడు, ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ తీసుకుంటాడు. అలానే కొన్ని లోన్ యాప్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేస్తుంది, కానీ అది మనం చూసుకోము. ఒక వారం రోజుల్లో రిటర్న్ పేమెంట్ చేయాలని మెన్షన్ చేస్తాడు. నువ్వు ఒకవేళ ఆ పేమెంట్ చేయకపోతే నువ్వు మళ్ళీ చిక్కుల్లో పడినట్టు. వాడి సిస్టమ్ జనరేటెడ్ కాల్స్తో నీకు ఫోన్ చేయడం, అలానే నీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి నీ కాంటాక్ట్స్కి పంపిస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. నువ్వు మల్టిపుల్ లోన్స్ తీసుకోవడం వల్ల వాటిని పేమెంట్ సరిగ్గా చేయకపోతే నీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు ఏదైనా మంచిగా హోమ్ లోన్ తీసుకుందాము అని అనుకుంటే ఈ సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల నీకు లోన్స్ అనేవి రావు. అలానే నువ్వు లోన్స్ గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేయడం వల్ల, గుర్తుపెట్టుకో, ఎక్కువగా ఎంక్వైరీ చేయడం వల్ల కూడా నీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపించింది. సో లోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు అన్నమాట. అందుకనే లోన్ తీసుకునే ముందు అది సేఫా కాదా అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు ఏదైతే లోన్ యాప్ వాడుతున్నారో అది ఆర్బీఐ అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి. అలానే మోసపూరితమైన యాప్స్ని నమ్మొద్దు, నమ్మి ప్రమాదంలో పడద్దు. థ్యాంక్ యూ.